బాయ్ లేడీ కాంబినేషన్. ఈ కాంబినేషన్ వల్ల ప్రవీణ్ కి వస్తుంది ఫ్రస్ట్రేషన్. వీల్ వల్ల వచ్చే కామెడీకి నో లిమిటేషన్. సో లెట్స్ వెల్కమ్ కేవు కార్తిక్ along with పఠాస్ ప్రవీణ్ and team. ప్రతి టీమ్ లీడర్ కి తిక్కుంటది. దీని అంతటికి జడ్జిల పేపర్ లో ఒక లెక్క ఉంటది. అందుకనే పోయిన వారం 5,000 నొక్కుంటది. ఈ ట్రైనింగ్ సెంటర్ లో నేను ఎంతో పెద్ద పెద్ద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి జనాల మీద వదిలేసా. అంతెందుకు నేను మొన్నటికి మొన్న నా ట్రైనింగ్ సెంటర్ కి సెలబ్రిటీలు కూడా వచ్చారు తెలుసా. రష్మి గారు, మన కృష్ణ భగవాన్ గారు వచ్చారు. అప్పుడే నేను నా గన్ లో పేపర్ల పైన ఆయన పంచులు రాసి అందులో పెడుతున్నా. ఏంటి ప్రవీణ్ నా పంచులు రాసి గన్ లో పెడతాను అని సార్ అన్నాడు. మా బుల్లెట్ల కంటే వేగంగా మీ పంచులే వెళ్తాను సార్, అందుకనే మీ పంచులు రాసి నా గన్ లో పెట్టానని చెప్పా. అంటే మొన్న ఖుష్బు గారు వచ్చారు. అప్పుడే నేను నా గన్ను పైన ఖుష్బు గారి ఫోటో అతికిచ్చి వేరే టన్ ఒకరిని షూట్ చేస్తున్నా. ఖుష్బు గారు అడిగారు, ఏంటి ప్రవీణ్ నా ఫోటో నీ గన్ను పైన అతికిచ్చావు అనేసి. అంటే మేడం నా గన్నుకి సైలెన్సర్ లేదు, అందుకే మీ ఫోటో అతికిచ్చా అన్న. అదేంటి ప్రవీణ్ అంటే మిమ్మల్ని చూస్తే మేమే సైలెంట్ అయిపోతాం, ఈ బుల్లెట్ సైలెంట్ అయిపోయలేదమ్మా అన్న. కానిస్టేబుల్ సుజాత, ఇక్కడికైతే రిపోర్టింగ్ వచ్చా. మరి సారీ ఇవాళ అయితే మరి నాకు ఏం డ్యూటీ చేస్తారు సార్? మరి నాకు ఏం డ్యూటీ చేస్తారు? దేనికి వచ్చినావు నువ్వు? రిపోర్టింగ్ వచ్చా. రిపోర్టింగ్ అంటే నువ్వు రిపోర్టింగ్ చేయడం కాదురా, నా దగ్గరకు వచ్చి రిపోర్ట్ లో సైన్ చేసి నా పక్క మీద నిలబడాలి, అర్థమైందా? అని నీకు జాబ్ ఇచ్చిల్లు. నేను మా నాన్నగారి ఇన్స్పిరేషన్ తో పోలీస్ ఆఫీసర్ అయ్యా. డ్యూటీ కోసం ప్రాణాలు వదిలేరు సార్. ఇలాంటి మహానుభావులే మనకు కావాల్సింది. ఆయన ఎలా చనిపోయిండు? కాల్పుల్లో చనిపోయారు సార్. అవునా? చాలా మహానుభావుడు, ఆత్మ శాంతించాలి. ఏ కాల్పుల్లో? మొక్కజొన్న పొత్తులు కాలుస్తుంటే మంటల్లో కాలిపోయారు సార్. మొక్కజొన్న పొత్తులు కాలుతుంటే మంటల్లో కాలిపోయిండా? నువ్వు కూడా పడ్డావు కదా అలా? మీకెలా తెలుసు? నువ్వు కూడా కాలిపోయినావు కదా అలా? మన ట్రైనింగ్ సెంటర్ కి ఇప్పుడు ముదిరిపోయిన టెంకల్ లాంటి ఒక ముదిరి జాతి ట్రైనింగ్ సెంటర్ కి వస్తున్నారు సార్. అవునా? నేను అలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తా, వాళ్ళని రమ్మను. రండమ్మా. వీలేనా మన ట్రైనర్స్? అవును సార్. నువ్వెక్కడి నుంచి వస్తానవమ్మా? దారిలో వచ్చేటప్పుడు సీమంతా ఒట్టేని చూసుకుని వస్తున్నాను సార్. అవునా? తద్దిన ఉండదు, తీసుకొని రాకపోయినా 4 పిండాలు. సార్ ఫంక్షన్ కి వెళ్ళాను కానీ డబ్బాలు ఇవ్వలేదు సార్, అయిపోయి అంటే డబ్బాలన్నీ. 4 రోజులైతే నిన్నే డబ్బాలు పెట్టేటట్టున్నారే. నువ్వు డబ్బాలు తీసుకుని ఈడికి వచ్చి ఏం చేస్తావు? ఇది ట్రైనింగ్ సెంటర్. ఆ పూలేంది, అగలేంది, బెల్ట్ పెట్టుకోవాలి కదా, అదేంది వడ్డాలం పెట్టుకున్నావు? బంగారం వడ్లను సార్, ఇంట్లో పెడితే దొంగలు పడతారని రేటు కూడా పెరిగిపోయింది బాగానే. ఈ ట్రైనింగ్ సెంటర్ లో ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది. అయినా ఒక్కరికి కూడా షూలు లేవేంటి సార్? నెయిల్ పాలిష్ పెట్టుకున్నాం కదా, అది కనిపించాలని చెప్పి షూస్ వేసుకోలేదు సార్. మరి ఈమె ఎక్కడో చూసినట్టుంది, ఎక్కడ్రా? కెమెరా పట్టినడే సీమద సరసినోడు. కెమెరాలో కనబడాలని ఎక్కువ చేయకు. ఏంటమ్మా? మోకాళ్ళు నొప్పులు సార్, కూర్చోవాలకంటే ఉండలేనండి. నువ్వు మోకాల నొప్పులు ట్రైనింగ్ సెంటర్ కిందకి వచ్చినవి. నువ్వు రిటైర్మెంట్ అయిపోయాక పెన్షన్ డబ్బులు వస్తాయంట కదండి, వాటి కోసమని వచ్చానండి. ఏంట్రా ఇది? సార్ మొన్న దొంగలు పడ్డారు కదా మీ ఇంట్లో, ఏం జరిగింది అని? ఏం లేదమ్మా, 4 దొంగలు పడి మొత్తం దోచుకునే టైంలో నేను వాళ్ళని పట్టుకోవాలని పైకి వెళ్ళి నా షర్ట్ యూనిఫామ్ క్యాబ్ పెట్టుకుంటే వచ్చి లేపు వాళ్ళు వెళ్ళిపోయారు. అవన్నీ నువ్వు పెట్టుకుని వచ్చేటప్పుడు దొంగడు ఉంటాడు, పట్టుకోవాలి కదా. సో చిన్న డౌట్, ఇప్పుడు మనకు బుల్లెట్ తగులుతాయి కదా ట్రైనింగ్ లో, అప్పుడు ఏదైనా జాకెట్ ఉంటుందా? ఇస్తామమ్మా, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇస్తాం. సార్ కొంచెం ఒక చిన్న రిక్వెస్ట్, ఏం చేయాలి? కొంచెం ఎక్కువ మగ్గం వరకు ఇక్కడ సైడ్స్ కిటికీలు ఇటు సైడ్ ఏదైనా ఉండేలా చూడండి ప్లీజ్. సార్ నాకు బీపీ షుగర్ ఉంది సార్, కొళ్ళు తిరుగుతున్నాయి సార్. నువ్వు ఎందుకు వచ్చినావు ట్రైనింగ్ సెంటర్ కి? నువ్వు ట్రైనింగ్ చేస్తాను. కొళ్ళు తిరుగుతున్నాయి సార్, మధ్య తెప్పించాను సార్. మజ్జికలు గిజ్జికలు ఏముండవు, ప్రాక్టీస్ చేయాలి. నాకు ఒక డౌట్ సార్. ఏంటమ్మా? మీరు డ్యూటీలో ఉన్నప్పుడు మీ మర్దల్ని చంపేశారంటే ఎందుకు సార్? నా డ్యూటీలో ఎవరన్నా డిస్టర్బ్ చేస్తే ఎన్కౌంటర్ చేసేయమన్నారు. అంతే, మా మర్దలు వచ్చి నేను బార్డర్ లో ఉన్నప్పుడు ఒక ముద్దు పెట్టింది, అందుకని కాల్ చేశాడు. ఓ అమ్మో, ఇటు చాడిటోళ్ళ ఉన్నాడే బాబు, మళ్ళీ నాన్న చేస్తాడేంటో. జాబ్ మంచి కర్తవ్యంతో చేయాలంటే ఏం చేయాలి సార్? ఈ కర్ర కింద ఉంది కదా, దంది ఇలా చేస్తే వచ్చేస్తే అందుకనే ఏది పడితే అది తినొద్దు. ఏదో అడ్డుపడుతుంది. కుంభాలు తింటే అడ్డుపడక ఏం చెప్తుంది? గన్స్ తీసుకురా. గన్స్ తీసుకున్నారా? yes sir. ఓకే
చెప్పండి సార్ ఎలా కాల్చాలో. ఇక్కడ టార్గెట్ ఉంటుంది, ఇటు చూడండి. చక్కగా టార్గెట్ నే కలవాలి, అర్థమైందా? 1 2 3. సార్ బుల్లెట్లు దిగినా కూడా గట్టిగా అరవలేదు కదా సార్. గుండెల్లో దిగితే గట్టిగా అడతారా? ఈ తాడు పట్టుకొని పైకి వెళ్ళాలి. ఎవరు వెళ్తారు? సార్ నేను వెళ్తా సార్. చంపేసేటట్టున్నావు కదా, పట్టుకోండ్రా పట్టుకోండ్రా. పెన్షన్ డబ్బులు మాట ఎలాగున్నా ఇటు చంపేటట్టు ఉన్నాడు అమ్మ నన్ను దరిద్రుడు. అవి తీసుకురా గ్రానైట్లు. అవి జాంకాయలు కాదు, పిపర్మెంట్లు కాదు. ఇప్పుడు ఈ గ్రానైట్లు కనుక సక్సెస్ఫుల్ గా వేసిల్లు అనుకో, మీరు మంచిగా మీకు జాబ్లు వస్తాయి. అర్థమైందా? మీకు నిజంగా చెప్పాలంటే మీరు అందరు చాలా అందంగా ఉన్నారు. చిపోండి సార్. ఓయ్, ఇదంతా నా మీద ఎత్తలేదునా? చెప్పండి సార్. సార్ వీళ్ళని పాస్ చేయాలని మీరు ఫెయిల్ అయిపోయినారా ఏమమ్మా? మీరు ఏ ట్రైనింగ్ సెంటర్ లో కూడా సెలెక్ట్ గారు, మీకు జాబులు రావు, వెళ్ళిపోండి. ఇప్పుడు పెన్షన్ డబ్బులు కూడా రావా? నీ పెన్షన్ జడ్జెస్ కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? పటాస్ ప్రవీణ్ అందరూ చాలా బాగా చేశారు, బాగుంది. మ్యామ్ పటాస్ ప్రవీణ్ నిజంగానే ఆ లాస్ట్ ట్విస్ట్ బాగుంది. వెరీ గుడ్, ఎవ్రీబడి హస్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. థ్యాంక్ యూ. Scores for Kevu Karthik and Pathas Praveen team. The judges will get your scores 15 out of 20. లంచ్ లోకి ఏముండవు? ములక్కాల కర్రీ చేశా. ఈ కాడ ఏముండదు కానీ వారానికి నేను బాగుంటానా రష్మి బాగుంటుందా? నువ్వే బాగుంటావే. నేను బాగుంటానా చాందిని చౌదరి బాగుంటుందా? నువ్వే బాగుంటావమ్మా. బతికిపోయావు. ఏమన్నా? యమహో నీ యమ యమ అందం. ఏంటి గాజులు వేసుకున్నారేంటి? ఈరోజు మా ఇంట్లో వ్రతం చేస్తున్నారండి. వ్రతం చేసుకుంటే ఆడవాళ్ళు వేసుకుంటారు కానీ మొగోళ్ళు వేసుకుంటారా? ఆ వ్రతం ఏంటి? చేతకాని మొగుడు సైడ్ ఇచ్చి పెళ్ళమని. నువ్వు నాకంటే ముందు ఇద్దరిని ప్రేమించావు కదా, వాళ్ళు నిన్ను ఎందుకు వదిలేశారు? ముగ్గురం కలిసి ఉందాం అన్నాను, తప్పన్నారు, వెళ్ళిపోయారు. నన్నేం చేయమంటావే? ఒక 1000 రూపాయలు అప్పు ఇవ్వండి. నా దగ్గర ఉన్నాయే, వేయరా, నేను ఇవ్వలేను. ప్లీజ్ మీ దండం పెడతా, 1000 రూపాయలు ఇవ్వండి అయ్యగారు. నేనే అమ్మగారి దగ్గర అనుకున్నా. నేను అమ్మగారికి ఇటానికి అడుగుతున్నా. ఈ లెక్కలేందో ఇది బాగా ఒంటరి కూర్చున్నట్టున్నాడు. నాకేందో ఏం అర్థమై సావట్లేదు. ఊర్లో వాళ్ళందరూ పెద్దరాడికి చెప్పండి రోడ్లు ఏమని చెప్పి అడుగుతున్నారండి. రేపు ఉదయం ఊర్లో మొగుడు పిల్లలు కొట్టుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ పిల్లలు ఏమవుతారు? రోడ్డు మీద పడతారు. వాళ్ళు రోడ్డు మీద పడతారు కాబట్టి ఈ పెదరాయుడు రోడ్లు వేయించలేదు. మరి వైన్ షాప్ ఎందుకు కట్టించారు? హాస్పిటల్లో మందులు అందరికీ పనిచేస్తాయా? కొందరికి పనిచేస్తే కొందరికి పని చేయవు. అదే వైన్ షాప్ లో మందు అందరికీ పనిచేస్తాయి. ఇన్ని కోట్లు పెట్టుకొని ఇంత సింప్లిసిటీగా ఎలా బతుకుతున్నావు? హైదరాబాద్ సిటీలో, ముంబై సిటీలో అయితే రెంట్లు ఎక్కువ ఉంటాయి. సింపుల్ సిటీలో అయితే రెంట్ల బాధ ఉండదు. అన్నయ్య గ్రేట్ అన్నయ్య. 5000 పోయినా పర్లేదు కానీ ఈ పంచలు మాత్రం నేను ఆపను. అన్నయ్య తమ్ముడు, ఇలాంటి మరదళ్ళు మల్టీప్లెక్స్, No. షాపింగ్ కాంప్లెక్స్, No. మరి సెలబ్ కాంప్లెక్స్